ముఖ్యంగా ఈరోజు చాలా ఉత్కంఠ. ఎందుకంటే మొట్టమొదటిసారి కేసీఆర్ గారు విచారణకు హాజరు కాబోతున్నారు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిన వెంటనే ఒక ప్రధాన మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు. దాంట్లోనే కాళేశ్వరం గురించి అడిగినప్పుడు చాలా చాకచక్యమైనటువంటి సమాధానాలు చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు ఈ విచారణ ముందర? ఎందుకంటే ఇప్పటికే 114 మందిని విచారించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ 114 మందిని విచారించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ మొన్న హరీష్ రావుని కూడా ఈటల రాజేందర్ గారిని కూడా విచారించింది. మరి వాళ్ళని 114 మందిని ప్లస్ హరీష్ రావు గారిని ప్లస్ ఈటల రాజేందర్ గారిని అన్నీ కూడా అడిగినటువంటి ఆ ప్రశ్నలు, వీళ్ళు చెప్పినటువంటి సమాధానాలు, అన్ని రిపోర్ట్స్ కూడా కేసీఆర్ గారు తెప్పించుకొని దానికి ప్రిపేర్ అయ్యారంట. అంటే ఏం చెప్పారు అంటే వాళ్ళు ఏమడిగారు, మీరేం చెప్పారు అనేది తీసుకొచ్చినారంట. అండ్ అడ్వకేట్స్ లీగల్ సెల్ టీమ్ తోటి మాట్లాడడం జరిగింది. సో ఇట్లా ఎన్నో అంశాలు మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉంటూ అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏం అడుగుతారు అని. అంటే ప్రిపరేషన్ లేకుండానే కేసీఆర్ గారు ఇన్ని విషయాలు చెప్తే ప్రిపరేషన్ అయిన తర్వాత ఇంకా ఏ రకంగా ఉంటుంది. అండ్ అలాగే మొన్న రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏమని? నోటీసులు పంపిస్తేనే తట్టుకోలేకపోతున్నాం, మరి నన్ను జైల్లో పెట్టించినాం, మరి నేను ఎట్లా ఉంటుండే అని చెప్పి. అంటే దానికి దీనికి ముడిపెడుతూ సైలెంట్గా ఉన్నా అయిపోయేది రేవంత్ రెడ్డి గారు. బట్ ఇది అనేసరికి ఏమైపోయిందంటే, అచ్చా నిన్ను జైల్లో పెట్టిండు కాబట్టి నువ్వు నోటీసులు పంపించినావా, కాళేశ్వరం ఏం లేకపోయినా, లేకపోతే కావాలని పంపించినావా అన్న ఒక థింకింగ్లోకి ప్రజల మైండ్ సెట్ కానీ కార్యకర్తల మైండ్ సెట్ కానీ మారుతోంది. ఒకవేళ కాళేశ్వరం వీళ్ళ తప్పు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఏమైపోయింది ఇప్పుడు? అచ్చా ఈయన వ్యక్తిగత కక్షలు పెట్టుకొని, అంటే అప్పుడు కేసీఆర్ జైలుకి పంపించాడు కాబట్టి ఇప్పుడు ఈయన కాళేశ్వరం నుండి నోటీసులు పంపించి పెద్ద ఆయనని ఫామ్ హౌస్లోకి వెళ్ళి రప్పించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనే ఒక వార్తలు, ఒక ప్రచారం జరుగుతూ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా నువ్వేమైనా ఊరికేనా పోయినావా జైలుకి? నువ్వు కూడా ఓటుకు నోటు కేసులనే కదా పోయినావు, బ్యాగులు పట్టుకొని దొరుకుతూనే కదా పోయినావు. ఇట్లా మాట్లాడడం షురు చేశారు. అంటే 84 కేసులు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి మీద, సుమారు 84 కేసులు. మరి ఏదో నీతిమంతుల్లాగా మాట్లాడుతున్నావు ఏంది అని ఇంకొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఇట్లా మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో మరి ఫైనల్గా క్లైమాక్స్ అయితే పడుతూ ఉంది, క్లైమాక్స్ కార్డు పడుతూ ఉంది, ఎండ్ కార్డు పడుతూ ఉంది కాళేశ్వరంకు. అండ్ అంటే ఇక లాస్ట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పిలిచిండ్రంటే ఇది ఫైనల్ టచ్ అని అర్థం. మరి ఈ రిపోర్టు తీసుకుపోయి మరి ఏం చేస్తారు? దీన్ని పట్టుకొని మరి జైలుకి ఎవరైనా పోతున్నారా, కస్టడీలోకి తీసుకుంటారా? అసలు పీసీ ఘోష్ కమిషన్ ఇంతమందిని విచారించిన తర్వాత సాటిస్ఫై అయినరా? వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు దొరికినాయా? జనరల్గానే రాష్ట్రంలో ఏదైనా కమిషన్లు వేసినా కమిటీలు వేసినా అది అంతంత మాత్రంగానే ఉంటుంది, ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంటుంది. అది ఏళ్ళ తరబడి ఆ కమిషన్ నడుస్తూనే ఉంటుంది. మరి ఇప్పుడు 1.5 ఏళ్ల నుండి నడుస్తున్నటువంటి ఈ కమిషను మరి ఇప్పుడు ఎట్టకేలకు కేసీఆర్ విచారణతో ముగియబోతోందా అని చెప్పి ఉత్కంఠభరితంగానైతే ఉంది. మరి ఈరోజు ప్రధాన వార్తలన్నీ కూడా మరి ఈ కేసీఆర్ విచారణ మీదనే ఉంది కాబట్టి ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి చూద్దాము. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు? మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది? సబ్ కమిటీకి బ్యారేజీలకు సంబంధం ఉందా? మాజీ సీఎం కేసీఆర్ను ప్రశ్నించనున్న కమిషన్ రకరకాల వాంగ్మూలాల నేపథ్యంలో పక్కా ఆధారాలతో ప్రశ్నించాలని నిర్ణయం. నేడు విచారణకు హాజరుగానున్న కేసీఆర్ ఆయన ఏం చెబుతారేమో దాని పైన ఉత్కంఠ. ఫామ్ హౌస్లో మరోసారి హరీష్తో సుదీర్ఘ చర్చ. బీఆర్కే భవన్కు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు. కేసీఆర్కు మద్దతుగా కవిత అనుచరులు కూడానట. నేడు మళ్లీ ప్రభాకర్ రావు విచారణ. సెల్ ఫోన్లు అప్పగించాలని సిట్ ఆదేశం. నాంపల్లి కోర్టులో హాజరైన ప్రభాకర్ రావు సెల్ ఫోన్లు అప్పగించాలని చెప్తుందట. మరి ఒకవైపు కేసీఆర్, మరోవైపు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ విచారణ. మరి బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున నాకు తెలిసి ఈ పాటికే షురు అయి ఉంటుంది. అటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి ఇటు బీఆర్కే భవన్కి హరీష్ రావు కోసమే అంతమంది వస్తే
మరి బీఆర్ఎస్ అధినేత చీఫ్ కోసం ఎంతమంది రావాలా? సో మరి మొత్తం కూడా ఉత్కంఠభరితంగా నెలకొనబోతోంది. మరి సబ్ కమిటీకి బ్యారేజీలకు సంబంధం ఉందా? అండ్ అలాగే ఏవైతే హరీష్ రావుకు సంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయో, ఈటెల రాజేందర్కి సంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయో, ఈ 114 మందికి సంధించినటువంటి ప్రశ్నలు ఉన్నాయో, ఇవన్నీ కలగలిపి కేసీఆర్ని అడగబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అందుకే నిన్న కూడా హరీష్ రావుతో సుదీర్ఘ చర్చ జరపడం జరిగింది. అడ్వకేట్స్తో సుదీర్ఘ చర్చ జరపడం జరిగింది. కొంతమంది ఇంజనీర్లను కూడా పిలిపించుకొని మరి కేసీఆర్ గారు మాట్లాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఆయన ఏం చెబుతున్నారనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఫామ్ హౌస్లో మరోసారి హరీష్తో సుదీర్ఘ చర్చ. బీఆర్కే భవన్కు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్కు మద్దతుగా కవిత అనుచరులు కూడా. నేడు మళ్ళీ ప్రభాకర్ రావు విచారణకు సెల్ ఫోన్లను అప్పగించాలని సిట్ ఆదేశించడంతో నాంపల్లి కోర్టుకు హాజరైన ప్రభాకర్ రావు కాళేశ్వరం బ్యారేజ్ల కుంగుబాటుపై విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ను పక్కా ఆధారాలతో ప్రశ్నించాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రకరకాల వాంగ్మూలాలు వచ్చిన నేపథ్యంలో ఆధారాలన్నింటినీ కూడా ముందు పెట్టి మరి కేసీఆర్ను విచారించనున్నట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో ప్రాజెక్టుల ఇంజనీరింగ్ నిర్ణయం మంత్రివర్గ ఉపసంఘం తీసుకుందని కమిషన్ ముందు పలువురు వాంగ్మూలం ఇవ్వగా తాజాగా మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. హరీష్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించాకే కాళేశ్వరం బ్యారేజీలపై ప్రాజెక్టుల ఇంజనీరింగ్పై నిర్ణయం తీసుకున్నారని వాదనలు వినిపిస్తుండగా మంత్రివర్గ ఉపసంఘానికి కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధం లేదని తేలింది. ప్రాణహిత చేవెళ్ల పథకంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి 2591 కోట్లతో అనుమతిని ఇవ్వబోతోంది. ఇదిలా ఉంటే ఇది ఆంధ్రజ్యోతి. ఒకసారి దిశలో కూడా చూద్దాము. ఎందుకంటే ఈ కాళేశ్వరం టాపిక్ అన్నిట్లో కూడా అన్ని ప్రధాన పత్రికల్లో ఉంది. అయితే ఇక్కడ మాట్లాడుకోవాలన్నటువంటి అంశం ఏంటంటే మరి కేవలం కేసీఆర్కి నోటీసులు, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనుకునేటువంటి ఒక ముఖ్యమంత్రి, తెచ్చినటువంటి ముఖ్యమంత్రి, మరి ఆయనకు కూడా నోటీసులు పోయినప్పుడు మెగా కృష్ణారెడ్డి పాపం ఏ పాపం చేశాడు? మెగా కృష్ణారెడ్డి మెయిల్ కంపెనీ వాళ్ళకి ఎందుకు మరి నోటీసులు ఇవ్వట్లే? అట్లాగే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా అప్పుడు క్యాబినెట్లో ఉన్నారు కదా. అప్పుడు క్యాబినెట్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. ఈటెల రాజేందర్ గారికి నోటీసులు వచ్చినాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎందుకు ఇవ్వట్లే నోటీసులు? మరి ఈ కాళేశ్వరం కమిటీ సబ్ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు కూడా కీలక పాత్ర పోషించారు కదా. మరి తుమ్మల నాగేశ్వరరావుని ఎందుకు అడగట్లే? అంటే ఇక్కడ వివక్ష చూపిస్తోందా, పార్షియాలిటీ చూపిస్తోందా అన్న విషయం కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇదే కాంగ్రెస్లో క్యాబినెట్లో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నోటీసులను అనుకున్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు మరి వెళ్ళాడు? బీజేపీలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారికి నోటీసులు పోయినప్పుడు, ఒక ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కి నోటీసులు పోయినప్పుడు, మరి కాంగ్రెస్ క్యాబినెట్లో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావుకి ఎందుకు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం కమిషను, పిసి ఘోష్ కమిషను తుమ్మల నాగేశ్వరరావుకి నోటీసులు ఇవ్వలే? 114 మందిని ఎవరెవరైతే సత్సంబంధాలు ఉన్నాయో 114 మందిని విచారించిన పిసి ఘోష్ కమిషన్, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చిన పిసి ఘోష్ కమిషన్, మరి ఐఏఎస్లకు ఇచ్చినటువంటి పిసి ఘోష్ కమిషన్, హరీష్ రావుకు, ఈటెల రాజేందర్ కూడా కేసీఆర్ కూడా ఇచ్చినటువంటి పిసి ఘోష్ కమిషన్, మెగా కృష్ణారెడ్డిని మరి తుమ్మల నాగేశ్వరరావుని ఎందుకు మర్చిపోయింది? ఎందుకు పక్కన పెట్టింది? ఎందుకు మర్చిపోయింది, ఎందుకు పక్కన పెట్టింది అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది. అందరు కూడా అచ్చా ఇక్కడ పార్షియాలిటీయా, ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు మీ క్యాబినెట్లో ఉన్నాడు కాబట్టి అతనికి నోటీసులు పంపరా? మెగా కృష్ణారెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టబెట్టిండ్రు కాబట్టి మరి మెగా కృష్ణారెడ్డి గుట్టు సప్పుడు కాకుండా కూర్చున్నాడా? మరి రేవంత్ రెడ్డికి ప్యాకేజీలు అందినాయా? అచ్చా అయితే మొన్ననే కదా రేవంత్ రెడ్డి మరి ఈ విషయం మీద మాట్లాడింది. దేని మీద? మరి నీకు నోటీసులు పంపిస్తే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, మరి నన్ను అరెస్ట్ చేయించి జైల్లో
పెడితే నా బిడ్డ సమయంలో మరి నేను ఏ రకంగా ఫీల్ అవ్వాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక డైలాగులు రిలీజ్ చేసినప్పుడు వ్యక్తిగత కారణాల వల్లనైనా రేవంత్ రెడ్డి మరి కమిషన్ ఏర్పాటు చేసింది, కేసీఆర్ని జైలుకు కూడా పంపించాలని చెప్పి రేవంత్ రెడ్డి కక్ష పెట్టుకున్నాడా? ఎందుకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఆయన ఒక డైలాగ్ అన్నారు, దాని తర్వాత తుమ్మల నాగేశ్వరరావుకి ఇప్పటి వరకు నోటీసులు రాలేదు, మెగా కృష్ణారెడ్డికి నోటీసులు రాలేదు, కేవలం వీళ్ళని మాత్రమే టార్గెట్ చేశారు. అండ్ అలాగే డైవర్షన్ పాలిటిక్స్ ఏదో ఒక అంశం ఫోర్త్ ఎస్టేట్ నిమగ్నమై ఉండాలి. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు. కార్యకర్తలు, కొంతమంది ప్రజలు, కేసీఆర్ అభిమానులు మాట్లాడుతున్నటువంటి విషయాలు. అంటే ఒక లాజికల్గా మనం కూడా ఆలోచిస్తే మరి అంతే కదా. మరి ఇప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా అన్నప్పుడు క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అప్పుడు కాళేశ్వరం హయాంలో కూడా ఆయన మంత్రిగా ఉన్నారు, కమిటీలో కూడా ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి ఆయనకెందుకు ఇవ్వట్లేదయ్యా? మరి ఆ ఊరికి ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం కదా. మరి కాంగ్రెస్ క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రికి మీరు ఎందుకు నోటీసులు ఇవ్వట్లే? కాంగ్రెస్ లిఫ్ట్ ఇరిగేషన్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టబెట్టినటువంటి మెయిల్ మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇవ్వట్లే? అసలు కీలక పాత్ర పోషించిందే మెగా కృష్ణారెడ్డి మెయిల్ కంపెనీ కదా. మరి మెయిల్ కంపెనీకి ఎందుకు మీరు నోటీసులు ఇవ్వరు? మరి దీనికి మాత్రం సమాధానం చెప్పమంటే ఏ మంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి అసలే చెప్పాడు. మరి దీనికి మీకు ఏమైనా ఆన్సర్ తెలుసా? కామెంట్స్ రూపంలో సమాధానం చెప్పండి మీరు కూడా.